ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. తద్వారా మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీ స్కోర్‌ని కామెంట్స్‌లో తెలియజేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ప్రిపేర్ అవుతున్న వారికి షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాలో కూడా పోస్ట్ చేయండి. దీనివల్ల మన వీడియోస్ మరింత మందికి రీచ్ అవుతాయి. మన విత్‌చారి.inలో అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ప్రాక్టీస్ టెస్ట్‌లు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. కావున వెబ్‌సైట్‌ని విజిట్ చేసి ప్రాక్టీస్ చేయండి. భారతదేశంపై 17 సార్లు దండయాత్ర చేసిన గజనీ మహమ్మద్ ఏ దేశానికి చెందినవాడు? కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్. భారతదేశంపై దండయాత్ర చేసిన మొదటి ముస్లిం ఎవరు? కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ బిన్ కాసిం. గజనీ మహమ్మద్‌తో పాటు భారతదేశానికి వచ్చిన పర్షియన్ పండితుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ అల్ బెరూని. అల్ బెరూని రాసిన ప్రసిద్ధ భారతదేశ చారిత్రక గ్రంథం ఏది? కరెక్ట్ ఆన్సర్ కితాబ్ ఉల్ హింద్. మొదటి తరైన్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ క్రీస్తు శకం 1191లో. రెండవ తరైన్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ క్రీస్తు శకం 1192లో. భారతదేశంలో ముస్లిం రాజ్య స్థాపనకు పునాది వేసిన యుద్ధం ఏది? కరెక్ట్ ఆన్సర్ రెండవ తరైన్ యుద్ధం. మొదటి మరియు రెండవ తరైన్ యుద్ధాలు ఎవరెవరి మధ్య జరిగాయి? కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ గోరి మరియు పృథ్వీరాజ్ చౌహాన్ల మధ్య. గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్ దేవాలయాన్ని కొల్లగొట్టిన విదేశీ ముస్లిం పాలకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ గజని. ప్రసిద్ధ పర్షియన్ గ్రంథం షానామా రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఫిరదౌసి. మొదటి తరైన్ యుద్ధంలో విజయం సాధించిన రాజ్పుత్ పాలకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ పృథ్వీరాజ్ చౌహాన్. రెండవ తరైన్ యుద్ధంలో మహమ్మద్ గోరి ఎవరిని ఓడించాడు? కరెక్ట్ ఆన్సర్ పృథ్వీరాజ్ చౌహాన్. భారతదేశానికి గుర్రాల వ్యాపారం మరియు ఖర్జూర సాగును పరిచయం చేసిన విదేశీయులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ అరబ్బులు. ఢిల్లీ సుల్తానుల పరిపాలనను ప్రారంభించిన మొదటి వంశం ఏది? కరెక్ట్ ఆన్సర్ బానిస వంశం. బానిస వంశ స్థాపకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్కు గల ప్రసిద్ధ బిరుదు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ లక్ బక్ష్. ఢిల్లీలోని ప్రసిద్ధ కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసిన పాలకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఇల్టుట్మిష్.
40 మంది సర్దార్లతో కూడిన చిహల్గానీ వ్యవస్థను ఏర్పాటు చేసిన సుల్తాన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఇల్టుట్మిష్. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన ఏకైక మహిళా పాలకురాలు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ రజియా సుల్తాన్. ఢిల్లీని పాలించిన రజియా సుల్తాన్ యొక్క తండ్రి పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఇల్టుట్మిష్. రక్తం మరియు ఇనుము విధానాన్ని అంటే బ్లడ్ అండ్ ఐరన్ పాలసీని ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ గియాజుద్దీన్ బాల్బన్. సిరి నగరాన్ని మరియు అలై దర్వాజాను నిర్మించిన సుల్తాన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. భారతదేశంలో మొదటిసారిగా రాగి, కంచు నాణేలతో టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్. ఢిల్లీ సుల్తానుల పాలనలో అధికారిక లేదా పరిపాలనా భాష ఏది? కరెక్ట్ ఆన్సర్ పర్షియన్. భారతదేశపు చిలుక అని ఏ ప్రసిద్ధ పర్షియన్ కవిని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ అమీర్ ఖుస్రో. ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జలాలుద్దీన్ ఖిల్జీ. పిచ్చి రాజు లేదా తెలివైన మూర్ఖుడు అని పేరొందిన సుల్తాన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుండి ఏ ప్రాంతానికి మార్చాడు? కరెక్ట్ ఆన్సర్ దౌలతాబాద్. ప్రసిద్ధ చారిత్రక యాత్రికుడు ఇబన్ బటూటా ఏ దేశం నుండి భారతదేశానికి వచ్చాడు? కరెక్ట్ ఆన్సర్ మొరాకో. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రసిద్ధ ఆగ్రా నగరాన్ని స్థాపించిన సుల్తాన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ సికందర్ లోడి. ఢిల్లీ సుల్తానుల చివరి వంశం ఏది? కరెక్ట్ ఆన్సర్ లోడి వంశం. బాబర్ చేతిలో ఓడిపోయి యుద్ధభూమిలోనే మరణించిన చివరి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఇబ్రహీం లోడి. ఢిల్లీ సుల్తానుల కాలంలో ఇక్తా విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఇల్టుట్మిష్. అల్లావుద్దీన్ ఖిల్జీకి గల ప్రసిద్ధ బిరుదు ఏది? కరెక్ట్ ఆన్సర్ సికందర్ ఈ సాని. సైన్యంలో అవినీతిని అరికట్టడానికి చెహ్రా మరియు దాగ్ పద్ధతులను తెచ్చింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. దివాన్ ఈ కోహీ అనే ప్రత్యేక వ్యవసాయ శాఖను ఏర్పాటు చేసిన సుల్తాన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్ అసలు పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ జహీరుద్దీన్ ముహమ్మద్. కాన్వా యుద్ధంలో బాబర్ ఏ రాజపుత్ పాలకుడిని ఓడించాడు? కరెక్ట్ ఆన్సర్ రాణా సంగా. ఆయనే రాణా సంగ్రామ్ సింగ్.
మొదటిసారిగా యుద్ధాలలో తుపాకీ గుండ్లు, ఫిరంగులను ఉపయోగించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ బాబర్. 1528లో చందేరి యుద్ధంలో బాబర్ ఏ రాజ్పుత్ పాలకుడిని ఓడించాడు? కరెక్ట్ ఆన్సర్ మేదిని రాయ్. గ్రాండ్ ట్రంక్ రోడ్డును పునర్నిర్మించిన పాలకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ పేర్షా సూరి. అక్బర్ జీవిత చరిత్ర అయిన అక్బర్ నామా గ్రంథాన్ని రచించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ అబుల్ ఫజల్. అక్బర్ నామా గ్రంథంలో చివరి మరియు మూడవ భాగమైన గ్రంథం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఐన్-ఇ అక్బరి. అక్బర్ కాలంలో రాజా తోడర్మల్ ప్రవేశపెట్టిన భూమి శిస్తు విధానం ఏది? కరెక్ట్ ఆన్సర్ జబ్త్ విధానం. బాబర్ సమాధి ప్రస్తుతం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ కాబూల్. హుమాయూన్ జీవిత చరిత్ర అయినటువంటి హుమాయూన్ నామా రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ గుల్బదన్ బేగం. ఢిల్లీలోని పురాణా కిలా నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ పేర్షా సూరి. తన స్వంత లైబ్రరీ మెట్లపై నుండి జారిపడి మరణించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ హుమాయూన్. మొఘల్ చక్రవర్తులలో జిందా పీర్ అంటే జీవించి ఉన్న సాధువు అని ఎవరిని పిలిచేవారు? కరెక్ట్ ఆన్సర్ ఔరంగజేబు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ స్కోర్ని కామెంట్స్లో తెలియజేయండి. మన విత్చారి.inలో ప్రాక్టీస్ టెస్టులు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వెంటనే వెబ్సైట్ని విజిట్ చేసి ప్రాక్టీస్ చేయండి.